ఎక్కడున్నావు? నా తమ్ముడు సమాధి దగ్గర. నా మనుషులు వెళ్లి అపర్ణాన్ని ఎత్తుకొచ్చేశారు. ఇంకా 5 నిమిషాలు దాని తల నరికి మీకు ఫోటో పంపిస్తాను. తొందరపడి ఏమీ చేయకు. ముందు వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోపాను. నువ్వు బయలుదేరు. ఏమైంది డాక్టర్? నేను ఊరికి ఆఫీస్లో మొక్కం చూపించి ఇది 6 అడుగులు ఎదుగుతుందా అని అడిగాను. ఎదుగుతుందని చెప్పింది. వచ్చి చూస్తే అది 6 అడుగులు ఎదిగింది. తనలో ఏదో అతీతమైన శక్తి ఉంది. షీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ గర్ల్. దాని శక్తి ఏంటో నేను కూడా చూస్తాను. నువ్వు గుడ్లో ఉంటేనే నిన్ను చంపి బాధ పెట్టేదాన్ని. ఇది నా చోటు. ఇక్కడికొచ్చి నా మీద చేయేస్తావా? నరికేయండ్రా. ఎవరే నువ్వు? నన్ను ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నేనెవరో తెలీదా? ఎందుకు చేస్తున్నావో తెలియకుండానే చావరా. హలో సార్, అర్జెంటుగా నా మొగుడిని చంపాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఏంటమ్మా మొగుడిని చంపాలా? అవును సార్. ఎందుకమ్మా? నిద్రపోయేటప్పుడు గొరక పెడుతున్నాడు సార్. వాడు గోల భరించలేకపోతున్నాడు. ఉరక పెడితే చంపేయాలా? అరే ఛీ, ఫోన్ పెట్టవే. ఎంత దారుణమైన ఆడదానివే నువ్వు. గురకొదిన దానికి హత్య చేయాలంటే మా మావిని 15 సంవత్సరాల ముందు చేసిన పెట్టరా ఫోను. ఎందుకు దేనికి కూని చేయాలన్న పరిస్థితి కూడా మారిపోయిందిరా. కస్టమర్ దగ్గర సాఫ్ట్ గా మాట్లాడాలి. ఇదిగో మళ్ళీ ఫోన్ వచ్చేసింది చూడు. తీసి మాట్లాడరా. హలో, ఎవరిని చంపాలి, ఎందుకని చంపాలి? సార్, నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఒకడు నా ఇంటికి వచ్చేసి పోతూ ఉంటున్నాడు సార్. వాడి వల్ల నా కుటుంబం నాశనం అయ్యేలా ఉంది సార్. వాడిని వెంటనే చంపేయండి. సూపర్, ఇందులో న్యాయం ఉందిరా. దీనికి అది ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. ముందు డబ్బు మాట్లాడి జీపులో పంపను. ఇదిగో చూడండి, మన దగ్గర బేరాలు మాట్లాడకూడదు. 5 లక్షలు ఓకేనా? 5 lakhs అడ్వాన్స్ గా ముందే ఇచ్చేస్తాను సార్. మిగతా 5 lakhs మర్డర్ చేసిన తర్వాత ఇస్తాను సార్. 10 lakhs సార్. ఏంటి మామ 10 lakhs అంటున్నాడు? ఏంటల్లుడు, ఎంత పెద్ద పని చేయబోతున్నావు? 10,000 ఇస్తానంటాడేంటి? 10 లక్షలు అడుగల్లుడు. ఏ మామ, ఆంగ్లో ఇండియన్ ఆంటీతో ఉన్నావు కదా, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నావు నువ్వు. 10 lakhs అంటే 10,000 కాదు, 10 లక్షలు. 10 లక్షలా? ఆ దుర్మార్గరాడు అని ఎన్ని బాధలు పెట్టుకుంటే 10 లక్షలు ఇస్తానంటాడు. అల్లుడు, ముందు తన ఫోటో పంపని చెప్పు. చేసేది తప్పైనా తొలి పథకాన్ని న్యాయంగా చేయాలి అల్లుడు, న్యాయంగా చేయాలరా. మీ ప్రాజెక్ట్ ఓకే చేసాము, ఫోటో పంపించండి. మీకు నేను ఫోటో పంపించాను చూడండి సార్. ఏంటి ఇంకా ముద్దాయి మోగం కనబడలేదు? ఫోటోని ఇలా తిరుగుతుంది, వీడు ఎంతమంది తిరుగుంటాడా? ఏ మావా, ఏంటి ఇంత చండాల పని చేసి పెట్టావు నువ్వు? నిన్నే చంపడానికి నీ ఫోటోని పంపించారా? నువ్వెప్పుడెళ్ళావు అక్కడికి? సారీ అల్లుడు, బంధులో జాగ్రత్తగా ఉండాలన్నారే, అందుకే మీ అక్కను వదిలేసి దానింటికి వెళ్ళా. అయ్యో 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 అయ్యో, అక్క నువ్వు మోసపోయావు అక్క.